ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. ఆమె కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం దృష్ట్యా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సునీత షర్మిల కలవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. ఆమె కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం దృష్ట్యా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సునీత షర్మిల కలవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మా కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ మరింత సమాచారం అందిస్తారు. యూసఫ్, చెప్పండి, షర్మిల సునీత కలవడంపై ప్రధానంగా ఈ రోజున ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. కడప జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ పర్యటన కొనసాగిస్తూ ఉన్నారు. మొదటగా ఆమె ఇవాళ ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి హత్యకు ఎవరైతే గురయ్యారో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆమెతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రానున్న ఎన్నికల్లో సునీతను బరిలో దింపేందుకు కూడా షర్మిల ఒప్పించినట్లు ఇప్పటికే తెలుస్తా ఉంది. ఆమె పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి కానీ కడప ఎంపీ అభ్యర్థిగా కానీ పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి మాజీ నేతలందరూ కూడా ఆమెకు పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి ఇప్పటికే వాగ్దానం కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో ఇవాళ వారి యొక్క భేటీ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా షర్మిల అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈమె ఇవాళ భేటీ కావడము, కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి సునీతను అయితే ఈసారి బరిలో దింపాలని చెప్పేసి కృతనిశ్చయంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అహ్మదుల్లా మైనారిటీ నేతను ఇటీవల కాలంలో ఆమె పార్టీలో కూడా కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. మైనారిటీ వర్గానికి సంబంధించిన ఓట్లు దాదాపు జిల్లా వ్యాప్తంగా వైసీపీకి కీలకంగా ఉండేటివి. ఆ ఓట్లన్నిటినీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పేందుకు ఆ వ్యూహరచన పన్నుతూ ఉన్నారు. ఈ తరుణంలోనే ఇవాళ కార్యకర్తల సమావేశం నిర్వహించి ఇక్కడ నుండి నేరుగా మైదుకూరుకు కూడా వెళ్ళనున్నారు. మైదుకూరులో మాజీ మంత్రి డిఎల్ రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా 2 సార్లు మంత్రిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి కేబినెట్ లో కూడా పనిచేశారు. ఆయన కూడా అయితే యూసఫ్, చెప్పండి, ముఖ్యంగా ప్రస్తుతం రాజకీయాల్లో చూస్తుంటే అక్కడ ఏపీలో ఎంతో హాట్ గా జరుగుతున్నాయి. ప్రభుత్వంకి ప్రతిపక్షాలకి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్న తరుణంలో ఈ రోజున పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల కూడా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనుకోకుండా కాంగ్రెస్ కూడా రేసులోకి దూసుకొచ్చిందని చెప్పొచ్చు. మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి షర్మిల అయితేంటి, సునీల్ అయితేంటి, చెల్లెళ్ళ దెబ్బ బలంగా తగులుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు లక్ష్మీనాథ్. ఎందుకంటే ఒకే కుటుంబం నుండి 2గా విడిపోయి రాష్ట్రంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాతో ఏదైతే వైసీపీ ఏర్పాటైందో ఆ చరిష్మాకు ఇవాళ భంగం కలిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కాంగ్రెస్ నేతగానే వైఎస్ మరణించారు కాబట్టి నా తండ్రి ఆశయం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే అనేటువంటి ఓ ప్రకటన ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు షర్మిల ప్రయత్నం చేస్తూ ఉందో ఆ ప్రయత్నం అయితే ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. ఈసారి రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ గానే కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. టీడీపీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడే కూడా బహిరంగ ప్రకటనలు చేయడం కానీ మేము ప్రభుత్వంపై వ్యతిరేకత చూపుతూ ఉన్నామని చెప్పేసి ప్రజల్లో వెళ్ళేటువంటి అవకాశం అయితే కోల్పోయిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ యొక్క అవకాశాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకుంది. షర్మిలతో పాటు సునీత కూడా బరిలో నిలిస్తే వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురుదెబ్బ ఎదురవుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. శ్రీనాథ్, ఎక్కువగా చెప్పాలంటే యూసఫ్,
అంతకు ముందు వరకు కూడా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరనని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని అంతకుముందు షర్మిల సభాముఖంగా చెప్పడం జరిగింది. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు షర్మిల వెళ్ళారని చెప్పి వైసీపీ వాళ్ళందరూ ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏంటి డైరెక్ట్గా మాట్లాడటం జరిగింది. ఇలాంటి సమయంలో వైఎస్ షర్మిలని ఏపీ ప్రజలు నమ్మగలరా? ఎందుకంటే రాష్ట్రాన్ని ఎలాంటి టైంలో విడగొట్టారు కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లో ఇంకా బలంగా ఉంది. ఆ గాయం ఇంకా పోలేదు. ఒక్క రాజధాని కూడా ఎక్కడ రాలేదు. ఇలాంటి తరుణంలో వైఎస్ షర్మిల మాటలు ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? ఖచ్చితంగా విడిపోయినటువంటి రాష్ట్రానికి మేలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేని రాష్ట్ర అభివృద్ధి అనేది అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిగా నెలకొంది. రాష్ట్ర ప్రజలు కూడా ఆ విధంగానే భావిస్తూ ఉన్నారు. కేంద్రంలో 2 దఫాలుగా అధికారం చేపట్టినటువంటి బీజేపీ అయితే ఏ మాత్రం కూడా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించలేదు. రాజధాని నిర్మాణం కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఆ కడప ఉక్కు పరిశ్రమ అయితే ఇప్పటికీ 6 సార్లుగా శంకుస్థాపనలు చేశారు. దివంగత నేత అది కలగా మిగిలిపోయింది. దాన్ని కూడా ఒక ఇటుక కూడా ఇప్పటి వరకు అక్కడ వేయలేదని చెప్పేటువంటి ఆరోపణలు అయితే షర్మిల గుర్తిస్తూ ఉన్నారు. రాష్ట్ర విభజనలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే మళ్ళీ కాంగ్రెసే రావాలి. ఇప్పుడు నిదర్శనము తెలంగాణ అభివృద్ధి జరుగుతూ ఉందంటే ఆ రోజు కాంగ్రెస్ విభజించింది. ఇవాళ తెలంగాణలో కూడా అభివృద్ధి పందాలో కాంగ్రెస్ కొనసాగిస్తూ ఉంది. ఆ నిదర్శనాన్ని చూసుకొని రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ కు సహకరించాలి. కాంగ్రెస్ విభజించకపోతే చాలా నష్టం కూడా అప్పట్లో నెలకొనేది. ప్రాణత్యాగాలు చేసి చాలా మంది ఇబ్బందులకు గురయ్యే నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగించింది. కాబట్టి ఇవాళ ఏపీ కూడా ఏర్పడింది. ఏపీకి కావాల్సిన వనరులు తెచ్చుకోవాలన్న సంకల్పం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యం అవుతుందని చెప్పేసి షర్మిల ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. లక్ష్మణ్. యూసఫ్, థ్యాంక్ యూ యూసఫ్.